హాయ్ మామ అందరికీ. ఈరోజు భస్మ బుధవారం కదా! ఇంక మనం నీట్‌గా రెడీ అయిపోయి, మన ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకొని, అలా నీట్‌గా బయటకొచ్చేసాము. బయటకొచ్చేసి ఇంకెందుకంటే టైం కంటే మనం ముందెళ్ళిపోతాం. దేవుడికి ముందు సమయం ఇవ్వాలి కాబట్టి, మనం ముందే ఎళ్ళిపోతాం. అలా మనం బళ్ళు దగ్గరికొచ్చాము. అయ్యేమో పాపం ఎదురు చూత్తన్నాయి. నన్నేసుకెళ్తాడా, నన్నేసుకెళ్తాడా అని. మనమేమో మీకు ఎలాగో తెలుసు మనం బుల్లెటే తీత్తాం. ఎందుకంటే కొంచెం ఏదో రాయల్టీగా చక్కగా మంచిగా ఉండడానికి. ఆ బండయితే చాలా వెయిట్ ఉంది మామ. నా జీవితం సగం జీవితం ఉంది. దాన్ని మోయడానికే అయిపోతుంది అదొచ్చినప్పుడల్లానే. సో, అలాగా నీట్‌గా రెడీ అయిపోయి, ఇంకా బండి మీద అలా బయలుదేరిపోయాం. ఇంక అలా రోడ్డు ఎక్కేటప్పుడు వాలీబాల్ ఆడుతున్నాను మామ. ఇదివరకు నేను చాలా ఇది ఆడేవాడిని. తర్వాత మానేశాను మామ దేవుడిలో పడ్డాక. ఇంకా ఆ తర్వాత మా బావొచ్చాడు. "ఏరా టైం నిజంగా అయిపోయింది. మన ఎప్పుడు ప్రకృతి ఎళ్ళిపోతున్నావు అందాలు ఏంటి?" నిజంగా ఎక్సలెంట్‌గా ఉంటాయి మామ. నిజంగా చాలా బావుంటాయి. మనం ఏ ప్లేస్‌లోకెళ్ళినా సరే, మన ప్రకృతి అందాన్ని బీట్ చేసేది ఇంకేది లేదు. అలా సాయంత్రం పూట అలా నీట్‌గా రెడీ అయిపోయి ఎళ్ళిపోతున్నాం. కానీ ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం మామ. ఎందుకంటే క్రాప్స్ అయ్యి ఉంటే అలా చచ్చి తిరిగి వచ్చాము మామ. పిల్లలందరూ ఉన్నారక్కడ. తింటున్నారని చెప్పేసని కొంచెం ఎట్టండ్రా బాబు అని చెప్పేసన్నాను. ఆ చేతిలో నిజంగా చిన్న పిల్లల మనసు మంచిది మామ. అలా చర్చిలోకి ఎంటర్ అయిపోయి నీట్‌గా లైట్లు ఆన్ చేసుకొని చూస్తున్నాం మామ. ఎందుకంటే పిల్లలు చూడు మామ నేను వీడియో తీస్తున్నానని చెప్పేసని ఆళ్ళు మళ్ళీ వందనాలు చెప్తారు కావాలని చెప్పేసని. ఆ! ఇలాగా చాలా సహాయపడతారు మామ నిజంగా. వచ్చేసారు మామ ఫ్లాష్ మ్యాన్‌లు ఇద్దరుని ఎంగో సర్దుతున్నారు. బద్ధకంగా సర్దుతున్నారు. సర్వీస్ స్టార్ట్ చేసాం మామ. నిజంగా చాలా జరిగింది రాత్రి కూడా. కాకపోతే మామ జనాలు మాత్రమే తక్కువ మంది వచ్చారు మామ. ఉండుండి కొద్దిగా దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది మనుషులకి. జరిగింది మామ. కానీ ఏంటంటే జనాలు రాకపోవడంతో నేను డిసప్పాయింట్ అయ్యాను కొద్దిగా గాని. వస్తారు మామ కొంచెం ఏంటంటే పనికెళ్ళిపోవడం వల్ల లేట్ అయిపోవడం వల్ల రాలేదు. కానీ సర్వీస్ మాత్రం చాలా జరిగింది రాత్రి నిజంగా. అందరూ కూడా మంచిగా చూసామా ఫ్లాష్ మ్యాన్‌లు ఇద్దరు ఇంకా ప్రార్థన ఒకటి సర్దేస్తున్నారు. ఎండింగ్ ప్రేయర్ వచ్చిందో లేదో తీసేమో అన్నారు. ఇంక నేను తీసేయండిరా బాబు అని చెప్పేసి అన్నాను. అలా జరిగింది మామ నిజంగా. ప్రార్థన నిజంగా ఎక్సలెంట్‌గా జరిగింది. భస్మ బుధవారం చాలా జరిగింది. ఇంక తర్వాత మీకు తెలిసిందే మామ ప్రార్థన ఎండింగ్ వచ్చిందో లేదో, అయిపోయిందో లేదో, ఇంక మనం ఒక్క మనిషి కూడా కనిపించడు. ఇంక అలా చచ్చిపోగానే మేమందరం ఇంటికి బయలుదేరిపోయి సరదాగా అలా బయటికెళ్ళాం మామ నిజంగా. చిన్న పనుండి. ఓకే మామ. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.